ఒక కాబోయే డాక్టర్ 28 ఇయర్స్ ఓల్డ్. పెళ్లి సంబంధాలు అవన్నీ చూసుకొని ఇంకా పెళ్లి చేసుకుందాం. ఎండీ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్లో ఎండీ కంప్లీట్ అయిపోతుంది. ఎండీ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకున్నాక ఇంకా ఒక హాస్పిటల్ పెట్టి ఇక్కడే సెటిల్ అవుదాం అనుకున్న ఆవిడ ఎవడో తెలియనోడు ఎక్కడో జరిగిన గొడవకి ఈవిడితో సంబంధమే లేదా గొడవతో ఈవిడిని గుద్దేసి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గుద్ది ఎక్కడ పబ్లిక్ ప్లేస్లో ఒక మాల్ ఎంట్రన్స్లో, ప్రసాదాదిత్య మాల్ రాజమండ్రిలో ఒక మాల్ ఎంట్రన్స్లో అందరూ చూస్తుండగా 3 సార్లు గుద్ది స్కల్ మీదకి వెహికల్ ఎక్కించి 2 లీటర్స్ బ్లడ్ వచ్చిందంట. అసలు మన హ్యూమన్ బాడీలో ఉండే బ్లడ్డే 5 లీటర్స్, అందులో 2 లీటర్స్ అంటే 40% బ్లడ్ అక్కడికక్కడే. అసలు వింటుంటేనే చాలా బాధగా ఉంది. మనకే ఇంత బాధగా ఉంది కదా. వాళ్ళ ఫ్యామిలీలో 3 అమ్మాయిలు, ఈ అమ్మాయితో పాటు ఇంకొక 2 చెల్లెలు. ఎంత బాధపడి ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ ఫాదర్ అయితే బయటకు వచ్చి మాట్లాడుతుంటే అసలు అతను మాటల్లోనే మనకు అర్థమవుతుంది. ఇంకా అతను చెప్తున్నారు, నా లైఫ్ ఇక్కడితో ఇంకా ఎండ్ అయిపోయినట్టే, నాకు ఇంకొక 2 కూతురు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం బతకడం, కానీ నా లైఫ్ ఇక్కడితో అయిపోయినట్టే, అలా ఉంది నాకని చెప్తున్నారు. అంత బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది, నిందితులను పట్టుకున్నారా లేదా అంతా క్లియర్గా చెప్తాను. లైక్స్, సబ్స్క్రైబ్స్ వీటి కోసం చేసే ఇది కాదు ఈ వీడియో. మీరు చేస్తే చేయండి, లేదంటే లేదు. ఒక అవేర్నెస్ స్ప్రెడ్ అవ్వాలి. అమ్మాయిలు ఎలా ఉండాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో, అబ్బాయిలు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి పబ్లిక్లో అని చెప్పే వీడియోనే ఇది. సో బేసిక్గా ఏమైందంటే August 3 అరౌండ్ 6:30 ఆ టైం అప్పుడు ప్రియాంక, ఇప్పుడు ఏదైతే చనిపోయారో డాక్టర్, ఆవిడ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి స్పైడర్-మ్యాన్ మూవీకి వెళ్ళారు. సో వాళ్ళు మూవీ చూసుకుని వచ్చేస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. అసలు వాళ్ళు ఎందుకు గుద్దారంటే అసలు ఆ రీజన్ వింటేనే మెంటల్ వచ్చేస్తుంది. ఎందుకంటే అంత చిన్న చిన్న రీజన్స్ కూడా ఇంతలా ఎఫెక్ట్ అయిపోతున్నారా మనుషులు అనిపిస్తుంది. సో బేసిక్గా 2 అబ్బాయిలు తాగొచ్చి మాల్లోకి ఎంటర్ అవుతుండగా, లైక్ వాళ్ళ దగ్గర స్పైడర్-మ్యాన్ టికెట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంటర్ అవుతుండగా సెక్యూరిటీ గార్డ్కి స్మెల్ వచ్చి ఆపాడు. మీరు తాగి ఇలా మాల్స్లోకి ఎంటర్ అవ్వడం జరగదు, సో మీరు వెళ్ళిపోండి అంటే, ఓకే మా రిఫండ్ మాకు ఇచ్చేయండి, ఇలా మాట్లాడారంట వాళ్ళు. సో సెక్యూరిటీ గార్డ్ మేనేజర్ని పిలిస్తే మేనేజర్ చెప్పారు, మీ తప్పు ఇది, మా రూల్ బుక్లో సమ్ స్పెసిఫిక్ రూల్ కూడా మెన్షన్ చేశారు, రూల్ 4 ఆర్ రూల్ 6. ఆ రూల్ మీరు తాగొస్తే మీకు ఎంట్రీ ఉండదు, సో ఇది మీ తప్పే కాబట్టి మీకు రిఫండ్ కూడా జరగదంటే, ఆ కోపాన్ని, ఆ ఫ్రస్ట్రేషన్ ఆ మేనేజర్ మీద, ఆ సెక్యూరిటీ గార్డ్ మీద చూపించలేక ఆ కోపంతో రగిలిపోయిన 2 మనుషులు పార్కింగ్ లాట్లోకి వెళ్ళి కారు తీసుకొచ్చేసి ఈవిడిని గుద్దేశారు. ఎవడి కోపం ఎవడి మీద చూపించడం ఏంటి, ఇంకా కారులో కూడా మందు బాటలు ఉన్నాయంట, అంటే వాళ్ళు తాగుతూ వచ్చారు బేసిక్గా. ఇప్పుడు డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. తనేంటి, తన సినిమా కంప్లీట్ చేసుకుని తన ఫ్రెండ్తో పాటు వెళ్తుంది, తను వెనక్కి కూర్చుంది, ఆ అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు. మీరు ఆ వీడియో కూడా చూసే ఉంటారు. ఫస్ట్ గుద్దాడు, కాస్త ముందుకు వెళ్ళింది బండి, మళ్ళీ గుద్దాడు. ఈసారి ఇంకా అది టర్నింగ్ కాబట్టి కొంచెం స్లైట్గా టిల్ట్ అయింది బండి. మూడోసారి ఏమొచ్చి గుద్దేసి అమ్మాయి పడిపోయిన తర్వాత అమ్మాయి స్కల్ మీదకి ఎక్కించిన తర్వాత లెట్స్ సే వాడు తాగే ఉన్నాడు, తాగిన మత్తులో ఇంక డ్రైవ్ చేయలేకపోయాడు అనుకుందాం అనుకో. వాడు తాగే మత్తులో ఉంటే అలానే స్ట్రైట్గా వెళ్ళిపోయి, బేసిక్గా అక్కడ రోడ్ ఎలా ఉందంటే ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. సో వాడు తాగిళ్ళే ఇది డివైడర్ గుద్దేయాలి, కానీ వాడు వద్దులే, ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాడు, చక్కగా లెఫ్ట్ తీసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఇది బేసిక్గా జరిగింది. సో ఇది 3rd జరిగితే వారం రోజుల వరకు ఆవిడ అలా వెంటిలేటర్ మీద ఉండి, దాని తర్వాత సికింద్రాబాద్కి వెళ్ళి, సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిపోయిందని చెప్తే అప్పుడు ఇంకా చనిపోయారు. సో దాని తర్వాత ఇవి బయటికి రావడం కొంచెం విషాదకరం అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందే మనం చెప్పి ఉండాల్సింది కదా, ఇంతకు ముందే మాకు తెలిసి ఉండాల్సింది కదా. మేమంటే చిన్న చిన్న యూట్యూబర్స్, నేను ఇంకా చాలా మైక్రో యూట్యూబర్ని, న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా కవర్ చేసి ఉండాల్సింది. అంటే మనిషి చనిపోయిన తర్వాత మనం మాట్లాడతామా, ఆడు చేసిన తప్పే, మనిషి చనిపోతేనా అది తప్పు అవుతుంది కాదు కదా. ఇప్పుడు ఆవిడకి చేయిపోయినా కాలిపోయినా అనకూడదు, కానీ అవి జరిగినా సరే అవి తప్పే కదా. సో ఇటువంటి వాటిని కూడా మనం అడ్రస్ చేయాలి. సోషల్ మీడియా ఎందుకండి ఉన్నది, ఇటువంటి వీటిని అడ్రస్ చేయడానికే కదా ఉంది. అట్లీస్ట్ నాలెడ్జ్ షేరింగ్ అంటున్నాం, ఇవి కూడా నాలెడ్జ్ చేయి. ఈ కేసు వల్ల ఇప్పుడు 10 మంది అమ్మాయిలు తెలుస్తుంది ఎలా ఉన్నారు సమాజంలో అబ్బాయిలు అని చెప్పి, అబ్బాయిలకు కూడా తెలుస్తుంది ఎలా ఉండకూడదు అని చెప్పి. సో బేసిక్గా ఇది జరిగింది. ఐ థింక్ త్వరగా జరుగుద్ది ఆ అమ్మాయికి జస్టిస్ అనుకుంటున్నాను. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ అమ్మాయికి తెలియని కూడా తెలియదు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందో. అది సాడ్. లెట్స్ సే ఇప్పుడు ఎవరైనా ర్యాండమ్గా గుద్దేస్తే మనం యాక్సిడెంట్ అని అనుకుంటాం, కానీ వాడు తాగేసి ఇంటెన్షనల్గా 3 సార్లు గుద్ది తల మీదకి ఎక్కించాడు. సో ఎంత బాధ అనుభవించుంటారు ఆ పేరెంట్స్, మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ఒకే ఒక రిక్వెస్ట్, మీరు అమ్మాయిలు అయితే చూసుకోండి, మీ సేఫ్టీ చూసుకోవడంలో తప్పే లేదు, ఓకే, మీ సేఫ్టీ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు. అబ్బాయిలు అయితే ప్లీజ్ బిహేవ్ వైజ్లీ. తాకండి, తాగితే మీ ఇష్టం, కానీ తాగిన తర్వాత డ్రైవ్ చేయకండి. మీ వల్ల ఇంకొక ప్రాణాలు పోతున్నాయి. ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.